కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రూ గారి యొక్క పుట్టుక, వాళ్ళ ముత్తాతల పుట్టుక, వాళ్ళ ఆస్తుల దారాదత్తము, బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఒక పేరు చెప్పగలుగుతారా? ఒక పేరు ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా వాళ్ళు? అందులో భాగమే మహాత్మా గాంధీ గారు. మరి ఆ టైంలోనే నెహ్రూ గారు, మోతీలాల్ ఆస్తి అంత, మోతీలాల్ నెహ్రూ గారు ఆస్తి అంటే నెహ్రూ గారి యొక్క తండ్రి ఆస్తులన్నీ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. మరి తాత ఎవరు? నెహ్రూ గారు. మొదటి ప్రధాని మన దేశానికి నెహ్రూ గారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు తాత. వారు మహాత్మా గాంధీ గారు జైలు జీవితం 16 సంవత్సరాలు గడిపారు. భారతదేశ స్వాతంత్రం కోసము జైలు జీవితము 16 సంవత్సరాలు. జైలు జీవితాన్ని యవ్వనంలో, వయసులో వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేశారు. అది చరిత్ర. ఒక్కో సమయంలో నెహ్రూ గారు ఎంబడి కూడా టాటా కూడా జైలు జీవితం గడిపాడు. టాటా అంటే కూడా చాలా పెద్ద రిచ్. నెహ్రూ గారే మరి జైలు జీవితం గడిపాడు. అది రాహుల్ గాంధీ గారి యొక్క తాత ప్రధానమంత్రి. తర్వాత ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ప్రధానమంత్రి ఆమె కూడా, ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారు మన మహాత్మా గాంధీ గారు ఎంబడి ఆమె కూడా జైలు జీవితం గడిపింది చిన్న వయసులో. ఇందిరాగాంధీ గారు కూడా చిన్న వయసులోనే ఆమె కూడా జైలు జీవితం గడిపింది. మరి ఆమె కూడా 6 సంవత్సరాల్లో రికార్డు పరంగా 6 years అని వినంగా ఆమె కూడా ఒక 6 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు కూడా స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె కూడా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంత అప్పుడున్న పాలసీలు, ప్రభుత్వ పాలసీలు, టెర్రరిస్టులు సంబంధించిన దాంట్లో మన అందరూ కూడా తెలుసు. ఆమె చంపబడ్డది. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆయన బాడీ అయితే ముక్కలు చేసి పడేసారు. అదొక చరిత్ర. ఆయన బాడీ మొత్తం బ్లాస్ట్ చేశారు కదా, పీసెస్ చేసేసారు టెర్రరిస్టులు. ఇది ఎవరికి చెప్తున్నా అంటే బీజేపీ వాళ్ళు ఒకసారి ఇసోటి అదాన్ని డిబేట్ రాగలుగుతారా? బీజేపీ పార్టీ, బీజేపీ దేశ రాజకీయాల్లో మేము పవర్లు ఉన్నాము అది మాటలు నడుపుతారు కదా. తెలంగాణ కూడా పెద్ద పెద్ద మాటలు నడుపుతారు లీడర్లు బీజేపీ వాళ్ళు. దీని మీద డిబేట్ రాగలుగుతారా వాళ్ళు? ఈ చరిత్ర మీద రాగలుగుతారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎవడన్నా బీజేపీలో బీజేపీ పార్టీలో ఇట్లా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక ఉన్న ఆస్తులంతా దానదత్తం చేసి అని వాళ్ళు ఉన్నారా? చెప్పగలుగుతారా? రాజీవ్ గాంధీ గారు కూడా అట్లా టెర్రరిస్టుల చేతులు ఆయన కూడా అట్లా చనిపోవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు, ఈ దేశానికి ఎక్కువ కాలం సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండు ఆయన.